హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు నేను మీకు బోటి గోంగూర ఎలా వండుకోవాలో చూపిస్తానండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇది బోటి వచ్చేసి చాలా లేతదండి, చిన్నది. అదొకటి నేను తీసేసుకొని క్లీన్ చేసి దీన్ని కొంచెం పసుపు ఉప్పు వేసేసి పొయ్యి మీద పెట్టేస్తే వాటర్ వేయకూడదండి. అలా పెట్టేసుకుంటే ఎగిరిపోతుంది అన్నమాట దానిలో వాటర్ అంతా. అలా చేయడం వల్ల దానిలోని స్మెల్ అనేది మొత్తం పోతుందండి. అలా చేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఇప్పుడు దీనికోసం మనము ఒక 3 టమాటాలు, 8 లేదా 9 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కొని కొత్తిమీరని ఇలా పక్కన పెట్టేసుకోండి, అన్నీ తరిగేసి. ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. లేతదంటే చాలా లేతదండి, 1 గ్లాస్ వాటర్కి మగ్గిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుందాము. చూసి వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ దానిలో కొంచెం పసుపు ఉప్పు వేసి బాయిల్ చేసుకున్నాము. రెడ్ చిల్లీ పౌడర్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి పసుపు ఒక 1/4 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఇందాక చూపించాను కదా, ఒక ఉల్లిపాయ అది కట్ చేసి వేసేస్తున్నానండి. ఉల్లిపాయ తర్వాత కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము. అంటే మళ్ళీ నేను గోంగూరలో యాడ్ చేసుకుంటాను. మీకు చూపించినవన్నీ మళ్ళీ గోంగూరలో యాడ్ చేస్తానండి. దీనిలో కొంచెం వేసుకొని ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు 1/4 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ వచ్చేసి ఒక 4 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. ఇలా వేసేసి ఒక గ్లాస్ వాటర్ వచ్చేసి యాడ్ చేసేసుకుందామండి. దీనిలో అంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకొని అప్పుడు మనము దీనిలో వాటర్ వేసేసుకుందాము. దీనిలో ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసేసుకుందాము. వేసేసి మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసుకుందాము. కలిపేసి ఇక పొయ్యి మీద పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మగ్గించుకోండి. ఇప్పుడు కుక్కర్లో గోంగూర వేసేసుకుందాము. గోంగూర వేసేసి కొంచెం చింతపండు, ఎక్కువ అక్కర్లేదు ఫ్రెండ్స్, కొంచెమే ఉంటే చాలు. ఇందాక నేను చూపించాను కదా మీకు వీడియో క్లిప్లో, కొంచెమే వేసుకున్నాను కదా పచ్చిమిర్చి. ఇప్పుడు పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర అంతా యాడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. దీనిలో మీరు కావాలి అనుకుంటే కుక్కర్లో కాకుండా మామూలు గిన్నెలో అయినా విడిగా కుక్ చేసుకోవచ్చండి. ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ దీనిలో పసుపు వచ్చేసి ఒక 1/4 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. కారం ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిలో వాటర్ వచ్చేసి ఒక 3/4 గ్లాస్ వేస్తున్నానండి. వేసేసి దీన్ని కూడా ఒక 2 కానీ 3 కానీ విజిల్స్ వచ్చేలాగా కుక్ చేసుకోండి. ఈలోగా మనం ఒకసారి బోటి కర్రీని చూపిస్తాను చూడండి. ఇది చక్కగా కుక్ అవుతుంది. ఒకసారి కలిసేలాగా కలిపేసుకొని పెట్టేసుకుందాము. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూపిస్తున్నానండి. ఇంకొంచెం వాటర్ ఉంది, ఎగిరిపోవచ్చిందండి. మనం కుక్ అయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. కొంచెం కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కుక్ అయిపోయింది కదా, గోంగూరని కూడా నేను దీనిలో చక్కగా మెదిపేసి దీనిలో యాడ్ చేసేస్తున్నానండి. ఈ రెండింటిని కలిపి ఇంకాసేపు మగ్గించుకుందాం మనము. మీ బోటి అనేది ఇదో కుక్ అవ్వకపోతే ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకోండి. కొంచెం వాటర్ అయినా వేసేసి కుక్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని అంతా చక్కగా కలిసేలాగా కలిపేసుకొని ఉప్పు చూసుకోండి ఫ్రెండ్స్. కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకుంటారు, కానీ నాకు కొంచెం ఉప్పు సరిపోలేదు, అంటే గోంగూరలో యాడ్ చేయలేదు కదా. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్కి సరిపడేట్టు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్.
హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేశాను. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి కుక్ చేసేసుకుందాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగంటుతుంది. అంటే వాటర్ పైన అలా ఉండిపోయి, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ అంతా పైన ఉంది, గోంగూర అనేది కింద అడుగంటుతుంది. కొంచెం చిక్కపడేంత వరకు కుక్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉంటుంది. బోటీ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. బోటీ కర్రీ తినడం వల్ల గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.